ఈ రోజు నా టైం బాగుంది. రమేష్ గారు నోరు తెరిచి నా పేరు చెప్పలేదు. చెప్పుంటే వసుకు బదులు నేను అరెస్ట్ అయి ఉండేవాడిని. కాకపోతే 15 లక్షలు నా చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అదే బాధగా ఉంది. వద్దు రాజా, నువ్వు బాధపడితే నేను చూడలేను. నీ కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తే నా ఒంట్లో నుంచి రక్తం బయటకొస్తుంది. ఈ బాధతో నువ్వు ఫ్యాన్ కి ఊరేసుకోకు, మిషన్ తాకు, స్లీపింగ్ టాబ్లెట్స్ మింగకు, కత్తితో గొంతు కోసుకోకు. ఇదిగో రైలు పట్టాల మీద తల పెట్టుకో. ఎలాంటి అఘాయిత్యమో తల పెట్టనని నా తల మీద ఒట్టేసి చెప్పండి. వదలండి. ఏంటండి మీరు? ఆఫీసులో ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పానా? గుర్తుంది రాజా, కానీ నువ్వు బాధపడుతూ ఉంటావని ఓదార్చడానికి వచ్చాను. నీ ఓదార్పు నాకు అక్కర్లేదు. అదేంటి రాజా, నీకు నేను తప్ప ఇంకెవరున్నారు? నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు. మనం ఒకరికొకరం, ఒకరి కోసం ఒకరం. నీకు దండం పెడతాను. దయచేసి అలా మాట్లాడకండి. నన్ను రాజా అని పిలవకండి. సార్ అనండి. అలాగే సారీ రాజా, నువ్వు ఎలా అంటే అలా. ఆనంద్ వస్తున్నాడు, మీరు త్వరగా వెళ్ళిపోండి. అలాగే వెళతాను రాజా, టేక్ కేర్. వెళ్ళండి. నాకు చాలా డిసప్పాయింట్గా ఉంది బాబాయ్, ఫ్రస్ట్రేషన్గా ఉంది. నాకు కూడా. ఈరోజు ఆ వాచ్మెన్ కానీ ఆ వసూని ఆఫీసు నుంచి గెంటేద్దాం అనుకున్నాను. లాస్ట్ మినిట్లో ఎస్కేప్ అయ్యారు బాబాయ్. అదే నేను ఫీల్ అవుతున్నాను. మంచి ఛాన్స్ మిస్ అయింది బాబాయ్. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందా? రావాలి బాబాయ్. ఎలాగైనా ఆ వాచ్మెన్ని వసుంధరని మన ఆఫీసు నుంచి తరిమేయాలి. అంత తప్పు మేమేం చేశాం ఆనంద్? మా మీద ఎందుకంత కోపం? మీరేం చేశారో మీకు తెలీదా? మేమేం చేసినా మీ మంచి కోరే చేశాం ఆనంద్. ఏంటి మంచి? నువ్వు నన్ను చంప మీద కొట్టావు. ఇప్పటి వరకు మా మమ్మీ నా మీద చేయి చేసుకోలేదు. ఆ రోజు ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే నువ్వు అరెస్ట్ అయి ఉండేవాడివి ఆనంద్. అరెస్ట్ అయితే ఏంటి? డబ్బులు పడేస్తే వదిలేసేవారు. ఆనంద్ గారు, పోలీసుల గురించి అంత చీప్గా మాట్లాడకండి. అందరు పోలీసులు కరప్టెడ్ కాదు. లంచం తీసుకోకపోతే మా మమ్మీ పేరు చెప్పిండేవాడిని, అప్పుడు వదిలేసేవారు. అంటే అమ్మ పేరు చెప్పి అమ్మకి చెడ్డ పేరు తీసుకొస్తావా ఆనంద్? తను మా మమ్మీ, నా ఇష్టం. అడగడానికి మీరెవరు? నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావు, అందుకే మీరంటే నా కోపం. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఈ రోజు తప్పించుకున్నా ఏదో ఒకరోజు మీ ఇద్దరిని మెడపట్టి బయట గెంటైపోతే నేను ఆనందనే కాదు. ఆనంద్, నాకు నచ్చని వాళ్ళు మన ఆఫీస్లో ఉండకూడదు. ఇది నీ ఆఫీస్ ఆనంద్, నీ కంపెనీకి నువ్వే బాస్. మేం జస్ట్ స్టాఫ్ మాత్రమే. మేమిక్కడ ఉన్నది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. మేం నీ కోసం పనిచేస్తున్నాం. మేము నీ శత్రువులం కాదు, నీ శ్రేయోభిలాషులం, నీ మంచి కోరేవాళ్ళము. నా మంచి కోరే వాళ్ళైతే నా మీద చేయి చేసుకోరు, నన్ను వార్న్ చేయరు. నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటూనే ఉన్నావు ఆనంద్. జ్వరం తగ్గాలంటే చేదు మాత్రలు మింగాలి. మంచెప్పుడు చేదుగానే ఉంటుంది, వాస్తవం కఠినంగా ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎనఫ్ మమ్మీ, వీళ్ళకు నువ్వు సపోర్ట్ ఇచ్చింది చాలు. నీ వల్లే వీళ్ళు ఎంత దాకొచ్చారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో నీకు తెలియదు. అమ్మకంటే నీకు ఎక్కువ తెలుసా ఆనంద్? అలా మాట్లాడు.
సారీ బాబాయ్, నేనేంటి మీకు తెలుసు. అంతా నాకు నచ్చినట్టుగానే నేనుంటాను. నాకు ఇష్టం లేని మనుషులు నా ముందు ఉండకూడదు, ఉండనివ్వను. ఆనంద్, ఆనంద్, సారీ వదినా, బాధపడకు. నెమ్మదిగా ఆనంద్ అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడు. నేను సర్ది చెప్తాను. నువ్వు వాడికేం చెప్తున్నావో వాడేం వింటున్నాడో నాకేం అర్థం కావడం లేదు చలపతి. అంటే నా మీదే అనుమానమా వదినా? వైషు ఆనందులిద్దరూ పూర్తిగా గాడి తెప్పారు. నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. వాళ్ళు ఎప్పటికి అర్థం చేసుకుంటారో తెలియటం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను వదినా. 2 రోజుల్లో ఆనంద్ వైశ్యుల్లో నువ్వు కోరుకున్న మార్పు తీసుకొస్తాను. వస్తాను వదినా. అభిరామ్, వసు, ఆనంద్ తరపున నన్ను క్షమించండి. నా కోసం వాడిని క్షమించండి. ఆనంద్ మాటలకి మాకు కోపం రావడం లేదు మేడం. తన అన్న మాటలకి బాధగా కూడా లేదు. అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అవును మేడం, ఆల్రెడీ నేను మీకు మాటిచ్చాను. ఆనంద్ వైశ్యుల విషయంలో ఆనందపడే రోజు త్వరలోనే వస్తుంది. మీరు గర్వపడే స్థాయికి మేం వాళ్ళని తీసుకువెళ్తాము. అంతకంటే కావలసిందేముందమ్మా? నేను బ్రతికుండగానే అది జరగాలి. బాబు అభిరామ్, ఈరోజు నీ వల్లే వసు గండం గట్టెక్కింది. తను తప్పు చేయలేదని తెలిసినా నేను శిక్షించాలి అనుకున్నాను. నన్ను క్షమించండి. మేడం, మీరిద్దరూ నాకు మరో మాట కూడా ఇవ్వాలి. ఏంటి మేడం? ఈరోజు జరిగింది మళ్ళీ జరగొచ్చు. ఇలాంటివన్నీ జరిగినా సరే మీరు మన ఆఫీసు వదిలి వెళ్ళకూడదు. నేను చెప్పినా సరే మీరు నన్ను, నా ఫ్యామిలీని, ఈ కంపెనీని వదలకూడదు. ఆనంద్ వైశ్యులు మీ బిడ్డలనుకోండి. వాళ్ళని బాగు చేయండి. అప్పటి వరకు మాతోనే ఉంటామని నాకు మాటివ్వండి. ఎరా పెద్దడా, కాలుగాలిన పిల్లల తెగ పచారులు చేస్తున్నా, ఏమైందేంటి? ఈవినింగ్ అనగా పావని బయటికెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదు. వదిన ఎక్కడికి వెళ్ళిందన్నయ్య? తెలీదురా, నాతో చెప్పకుండా వెళ్ళింది. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందేమో బావగారు. లేదమ్మా, చెప్పకుండా తను అలా వెళ్ళదు. మీ ఇద్దరు గొడవ పడ్డారేమో, అందుకే పావని అలిగి పుట్టింటికి వెళ్ళిందేమో. వదినకోసారి ఫోన్ చేయన్నయ్య. మేం గొడవ పడలేదు అభి. మాకు తెలుసు బావగారు. అక్కకు ఒకసారి ఫోన్ చేయండి. చేశానమ్మా, తన ఫోన్ ఇంట్లోనే ఉంది. ఫోన్ ఇంట్లోనే ఉంది. పావని చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళింది. ఇంత రాత్రైనా ఇంకా ఇంటికి రాలేదు.
ఇదేదో అనుమానించదగ్గ విషయమే. ఎందుకైనా మంచిది, అక్క కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరండి బావగారు. అవునరా పెద్దోడా, ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు. వెంటనే వెళ్ళి పావని గురించి పోలీసులకు చెప్పు. అవసరం లేదు పిన్ని గారు. ఎక్కడికి వెళ్ళావక్క? గుడికి వసు. మీరు ఏమైపోయారో అని ఇంతసేపు బావగారు ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా అక్క? అన్నయ్యకో మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా వదినా. అంతకు మించి మేమేమీ కోరుకోము. ఆయనయ్యా మీ పరామర్శలు పొగడతలు ఆకలేస్తోంది. త్వరగా వంట చేసి ఏడవండి. అవునక్క, చాలా ఆకలిగా ఉంది. త్వరగా భోజనం పెట్టండి. 10 minutes హారిక, వడ్డిస్తాను. పదవసు, నేను నీకు సహాయం చేస్తాను. గుళ్ళో ఎంత రష్ ఉందో తెలుసా? దసరా పండుగ వస్తుంది కదా, అందరూ బొమ్మల కొలువు గురించి మాట్లాడుకుంటున్నారు. పిల్లలు, మీరు హోంవర్క్ చేసుకుని లోపలికి రండి. అలాగే డాడీ. అనయ్య, రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన ఇద్దరం కలిసే వెళ్దాం. దారిలో చిన్న పని ఉంది. అలాగే అభి. పదవే హారిక, 10 నిమిషాలు పడుతుందట. కాసేపు రెస్ట్ తీసుకుందాం పద. ఇంకేం రెస్ట్? వసు అక్క అరెస్ట్ అవ్వలేదు, నిర్దోషిగా బయటపడింది. రేపటి నుంచి మనకి రెస్ట్లెస్సే. పదండి. హలో, ఓకే. వస్తున్నా అక్కడే ఉండండి. అఖిల్ ఎక్కడికి? ఎక్కడికి రా? ఫ్రెండ్ కాల్ చేశాడు, అరగంటలో వచ్చేస్తా. భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. వచ్చాక చేస్తాను. పదవే. బొమ్మల కొలువు అంటే ఏంటన్నయ్యా? బొమ్మల కొలువు అంటే దసరా పండుగ రోజు మనకిష్టమైన బొమ్మలన్నీ పెట్టి అమ్మవారికి పూజ చేయడం అన్నమాట. అయితే మేము బొమ్మల కొలువు చేస్తామన్నయ్యా. మరి బొమ్మలు కావాలి కదా, మన దగ్గర బొమ్మలు లేవు కదా. డాడీని మమ్మీని అడుగుదాం, బొమ్మలు కొని పెడతారు. వద్దు కీర్తి, మమ్మీ డాడీ దగ్గర మనీ లేవు, వాళ్ళిద్దరిని బాధ పెట్టద్దు. మరి బొమ్మలు ఎలా అన్నయ్యా? మాకెవరిస్తారు? నేను కొని పెడతాను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నయ్య? లేవు, కానీ మీకు బొమ్మలు కొని పెడతాను, సరేనా?
రే అఖిల్, ఈ మధ్య నీ దర్శనమే కరువైపోయింది మచ్చా. ఒకప్పుడు నువ్వు మమ్మల్ని పిలిచి పాటించేవాడు, ఇప్పుడు మేము నిన్ను పిలిచి పాటివ్వాల్సి వస్తుంది. సారీరా, మీకు తెలుసు కదా మా ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేశారు. మేము వీధిన పడ్డాం. మనీ కోసం హారిక నేను జాబ్ చేయాల్సి వస్తుంది. ఇలా చీప్ ఓపెన్ వర్క్ రావాల్సి వచ్చింది. ఫీల్ అవుకురా, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మళ్ళీ నీకు హ్యాపీ డేస్ వస్తాయి. తీసుకోరా. చీట్స్ కొట్టు. హౌ డేర్ యూ ఈడియట్! నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చీపు లిక్కర్ తాగే వాళ్ళకి కనిపిస్తున్నానా నీకు? చంపేస్తా. సార్ ఏమైంది సార్? నేను స్కాచ్ అడిగితే ఈ ఈడియట్ నాకు చీప్ లిక్కర్ తెచ్చిచ్చాడు. సారీ సార్, ఈయన ఇప్పటికే ఎక్కువ డ్రింక్ చేశారు సార్. బీర్ ఇవ్వమన్నారు, ఇచ్చాను సార్. మిగిలిన డబ్బులతో మళ్ళీ మందు తెమ్మన్నారు సార్. ఆ డబ్బుకి చీప్ లిక్కరే వస్తుందని చెప్పాను. ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వమని అడిగాను సార్. లేవు అన్నారు. ఏదో ఒకటి తెమ్మన్నారు, తెచ్చిస్తే ఇలా చేశారు సార్. ఏది పడితే అది తాగడానికి నేను చీప్గా అనుకుంటున్నావారా? నేను ఎవరో తెలుసా? మీరెవరైనా మాకు అనవసరం సార్. మీ దగ్గర మనీ ఉంటే మీకు నచ్చిన డ్రింక్ తాగండి, లేదంటే గొడవ చేయకుండా బయటకు వెళ్ళండి. హౌ డేర్ యూ! నన్నే గెట్అవుట్ అంటావా? మీరు ఇలా గొడవ చేస్తే ఆ మాటే అనాల్సి వస్తుంది. నన్నే అంత మాట అంటావారా నువ్వు? నీకు అంత ధైర్యం రా? వదిలే సార్, నేను చెప్పేది వినండి సార్. ఎవర్రా నువ్వు? నా పేరు అఖిల్ సార్. నా మాట వినండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళవా? వెళ్ళు సార్, నేను చెప్పేది వినండి సార్. వదిలే. హూ ఆర్ యూ? బార్ బేరర్వా? కాదు సార్, మీ స్టాఫ్ని. మా స్టాఫ్ వా? ఎస్ సార్. మీరేంటి, మీ రేంజ్ ఏంటి? మీలాంటి వాళ్ళు ఇలా మామూలు బార్కి రావడం ఏంటి? అంతా నా బ్యాడ్ లక్ బ్రో. మా మామ్ నాకు మనీ ఇవ్వదు, ఆఫీసులో పవర్స్ ఇవ్వదు. నేను ఏం చెయ్యను? కోపం బ్రో, ప్రెస్టేషన్ కోట్లాస్తుంది, కానీ నో యూజ్. నాకు అసలు ఉపయోగే పడదు. మా మామ్ నాకు మనీయే ఇవ్వదు. అర్థమైంది సార్. మేడం గారిని మనీ అడగడం బదులు మీరే ఓన్గా బిజినెస్ చేయొచ్చు కదా. నేను ఓన్ బిజినెస్సా? అవును సార్, ఓన్గా బిజినెస్ చేస్తే మీరే మనీ సంపాదించుకోవచ్చు. ఎవరిని మనీ అడగాల్సిన పనే ఉండదు. ఐడియా బాగుంది బ్రో. దీని గురించి డీప్ గా డిస్కస్ చేద్దాం. పదా లోపలికి వెళ్దాం. ఇప్పుడు వద్దు సార్, ఇప్పటికే మీరు ఫుల్ గా డ్రింక్ చేశారు. రేపు మాట్లాడుకుందాం. నాకు మత్తు ఎక్కలేదు బ్రో, నేను కాన్షియన్స్ లోనే ఉన్నాను. ప్లీజ్ సార్, మీరు ఇంటికి వెళ్ళండి. ఆల్రెడీ క్యాబ్ కూడా బుక్ చేశాను. 1 minute వచ్చేస్తుంది. క్యాబ్ వచ్చేలేపు 1 drink బ్రో. నో సార్. అదిగోండి, క్యాబ్ వచ్చేసింది. మీరు రండి సార్. సార్ సార్ రండి సార్, మీరు రండి సార్. రే నిన్ను వదిలిపెట్టను. నీ ఎంత చూస్తాను రే. జాగ్రత్త జాగ్రత్త సార్, కూర్చోండి సార్. జాగ్రత్త సార్, జాగ్రత్త. గుడ్ నైట్ సార్. ఈ రిచ్ గాన్ని బాగా వాడుకోవాలరా. అవునరా, ఈ బంగారు బాధ్యత గుడ్లు పెట్టించుకో. నువ్వు మళ్ళీ మంచి పొజిషన్కి వెళ్తావు. అవునరా. ఆ పనే చేయబోతున్నాను. వస్తే మీ మొహాల మంట. పొద్దున్నే టిఫిన్ చేయకుండా ఆ ముగ్గులేంటి, పూజలేంటి? మీకు పిండం పెట్ట, మీ తద్దనం చెయ్య.